ఇండియా గాట్ టాలెంట్ వేదికగా ఓ కంటెస్టెంట్ను ఉద్దేశించి యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు ఎంత తీవ్ర దుమారం రేపాయనేది తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే అతడిపై వేర్వేరు రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. దీంతో ఆయన తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. అతడి అభ్యర్థనను సుప్రీం తోసిపుచ్చింది. వాస్తవానికి వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్లు అన్నింటినీ క్లబ్ చేయాలని రణ్వీర్ తన పిటిషన్లో కోరాడు. ఇదే సమయంలో ముందస్తు బెయిల్ను అభ్యర్థించాడు. ఈ క్రమంలో అతడి విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం తిరస్కరించింది. ఈ సందర్భంగా స్పందిస్తూ న్యాయమూర్తి ఇప్పటికే కేటాయించిన తేదీకే విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. కాగా ఓ కామెడీ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ని తల్లిదండ్రుల గురించి, శృంగారం గురించి ప్రశ్నించి వివాదాల్లో చిక్కుకున్నాడు రణ్వీర్ అల్హాబాదియా. ప్రస్తుతం ఇతడి చుట్టూ ఉచ్చు బిగించుకుందని చెబుతున్నారు. అతడు చేసిన వ్యాఖ్యలపై పలువురు పార్లమెంటు సభ్యులు సైతం అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ వ్యవహారంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. తాను ఈ షో చూడలేదు, కానీ జరిగిన దాని గురించి తనకు సమాచారం అందిందని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు పూర్తిగా అనుచితమని తెలిపారు. ప్రతి ఒక్కరికి వాక్ స్వతంత్రం ఉంటుంది, కానీ మనం ఇతరుల స్వేచ్ఛను అతిక్రమిస్తే అది ముగుస్తుంది అని అన్నారు. ఈ నేపథ్యంలో రణ్వీర్ క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని, వాటిలో ఎలాంటి కామెడీ లేదని, ఈ విధంగా తన ఛానల్ను ప్రచారం చేసుకోవాలని తాను అనుకుంటున్నట్లు చాలా మంది భావిస్తున్నారు, కానీ అది తన ఉద్దేశం కాదని, తన వ్యాఖ్యలను తాను సమర్థించుకోవడం లేదని, తనను క్షమించాలని అన్నాడు. మరోపక్క కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నోటీసుల మేరకు అతని వ్యాఖ్యలు ఉన్న వీడియోను యూట్యూబ్ డిలీట్ చేసింది. ఈ వ్యాఖ్యలపై సీరియస్గా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ ఈ నెల 17న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.